హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. సో ఇవాళ ఈ వీడియోలో మేము మా డల్లాస్ సెకండ్ డే ట్రిప్ మేము ఇవాళ ఏమేమి కవర్ చేస్తామంటే, మేము ఇక్కడ హయత్ హోటల్లో అకామిడేషన్ స్టే చేస్తున్నాం కదా. సో ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది. ఇక్కడ ఈ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్, బేగల్, బటర్, different kinds of jams, pancakes, honey, cereal, oats, fried potato, bacon, scrambled egg, fresh fruits, coffee, tea ఇలా వైడ్ వెరైటీ పెట్టారు. సో మేము హెవీగా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. తిన్న తర్వాత ఇంకా మాది ఫస్ట్ స్టాప్ వచ్చేసి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కోలో. సో అది ఫస్ట్ అక్కడ టెంపుల్కి వెళ్ళి అక్కడ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మేము మెకర్నీ విలేజ్, ఆ తర్వాత ఫౌండర్స్ ప్లాజా అవి చూసుకుందామని ప్లాన్ ఇవాళ. సో ఇక్కడ ఫ్రిస్కోలో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ట్రాఫిక్ డైవర్ట్ చేసి ఒక స్కూల్ దగ్గర పార్కింగ్ చేయమని చెప్పి డైవర్ట్ చేశారు. సో ఇక్కడికి వచ్చి చూస్తే ఫుల్ చూస్తున్నారు కదా ఎన్ని కార్లు ఉన్నాయో. మాకు పార్కింగ్ కూడా ఎక్కడో దూరంగా దొరికింది. ఇంకా విషయం ఏంటంటే మామూలుగానే వీకెండ్స్లో చాలామంది వస్తారు. ఈ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ అని చాలామంది నమ్ముతారు. అండ్ చాలా డిఫరెంట్ స్టేట్స్ నుండి కూడా వస్తారంట, విజిట్ చేస్తారంట. అందుకే వీకెండ్స్ చాలా బిజీగా ఉంటుందని చెప్పారు. కాకపోతే ఇవాళ ఇంకా హనుమాన్ చాలీసా కూడా నడుస్తుందంట. సో ఆ అకేషన్ గురించి కూడా చాలామంది అటెండ్ అవ్వడానికి వచ్చారు. అందుకనే ఈ క్యూస్, ఇంత పెద్ద పెద్ద క్యూస్. అందుకని అక్కడ టెంపుల్ దగ్గర పార్కింగ్ అకామిడేట్ చేయలేరని ఆ దగ్గరలో ఉన్న స్కూల్కి డైవర్ట్ చేశారు. ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడ నుండి స్కూల్ బస్సెస్ అరేంజ్ చేశారు. ఇక్కడ నుండి ఒక 4-5 minutes దూరంలో ఉంది టెంపుల్. సో ఈ బస్సులో తీసుకెళ్ళి అక్కడ టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తున్నారనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఈ బస్సులో ఎక్కి వచ్చి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళాలి. సో మన వాళ్ళంతా చాలామంది వాలంటీర్స్గా వర్క్ చేస్తున్నారు. చాలా కోఆర్డినేషన్ జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంత లార్జ్ స్కేల్లో అకేషన్స్ జరిగేటప్పుడు ఈ కోఆర్డినేషన్ అవసరం కదా. సో మేము బస్ ఎక్కబోతున్నాము. బస్ ఎక్కిన తర్వాత మేము సో నేను ఇంతమందిని ఇలా ఉంటారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతకుముందు హిందూ టెంపుల్స్ వేరే స్టేట్స్లో చూసాం, కానీ ఈ స్కేల్లో ఇంత లార్జ్ స్కేల్లో టెంపుల్ కానీ ఇదే ఫస్ట్ టైం చూడటం. సో ఎవ్రీథింగ్ ఈజ్ బిగ్ ఇన్ టెక్సాస్. సో అగైన్ హియర్ ఇట్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్. అండ్ నేను ఈ టెంపుల్ గురించి ఈ వ్లాగ్లో నేను డీటెయిల్డ్గా ఎక్కువ కవర్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఇంకొక సెపరేట్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ టెంపుల్ గురించి. ఇక్కడ ఈ బయట టెంపుల్ దగ్గరే ఈ షెడ్స్ వేశారు కదా. ఈ షెడ్స్లో ఏంటంటే పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టి హనుమాన్ చాలీసా ఇక్కడ కూడా కూర్చొని వ్యూ చేయొచ్చు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా రిసైడ్ చేయొచ్చు. సో అందుకని ఈ షెడ్స్లో చాలామంది లోపల ఎలాగూ అందరికీ ప్లేస్ ఉండదు కదా. సో లోపల దర్శనం చేసుకొని వచ్చి ఈ షెడ్స్లో కూర్చొని ఇక్కడ హనుమాన్ చాలీసా అది వాచ్ చేస్తున్నారు. అండ్ పక్కనే వీళ్ళకి కెఫ్టీరియా, క్యాంటీన్ కూడా ఉన్నాయి. ఇంకా అక్కడ చాలా పులిహోర, అన్ని రకాల మన పులిహోర, పెరుగన్నం, మిగతా వడ, గారె అలాంటివన్నీ కూడా చాలా దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ మేము పులిహోర అండ్ పెరుగన్నం టేక్ అవే తీసుకున్నాము, కొనుక్కెళ్తున్నాము. సో మళ్ళీ కవర్ చేద్దాము హనుమాన్ టెంపుల్ నెక్స్ట్ ఇంకొక సెపరేట్ వ్లాగ్లో. సో ఇక్కడ మేము ఇంకా రిటర్న్ వెళ్తున్నాము. సో మా నెక్స్ట్ స్టాప్ ఇక్కడ టెంపుల్ నుండి వెళ్ళిన తర్వాత మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మెకర్నీ విలేజ్ అనమాట. సో ఇంకా మేము అక్కడ రీచ్ అయిపోయాము. ఈ మెకర్నీ విలేజ్ అనేది ఇది అడ్రియాటికా క్రోషియన్ విలేజ్ అంటారు. ఇది 45 acres ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అంతా యూరోపియన్ స్టైల్లో ఇక్కడ కట్టారనమాట. ఇక్కడ బోటిక్స్, షాపింగ్, ఫైన్ డైనింగ్ అండ్ ఒక ఫేమస్
బెల్లాడోనా చాపెల్ కూడా ఉంది. ఈ చాపెల్లో చాలా మ్యారేజెస్ అవి జరుగుతూ ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఈ సీనిక్ పిక్చరిస్క్ స్పాట్స్ దగ్గర యునో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ షూట్స్ అవన్నీ బాగా ఫేమస్ అంట. ఇక్కడ వచ్చి బాగా తీసుకుంటుంటారు. అండ్ ఈ సీనిక్ హార్బర్ ఇదంతా కూడా ఉంది. అండ్ ఈ విలేజ్ వచ్చేసి ఇక్కడ చాలామంది యునో విజిటింగ్కి వస్తుంటారు. ఎందుకంటే చాలా డిఫరెంట్గా కావాలని యునో ప్రీ ప్లాన్డ్గా కన్స్ట్రక్ట్ చేశారంట ఇది. సో ఇక్కడ ఇంకా వేరే యాక్టివిటీస్ ఏంటంటే ఇక్కడ డే ట్రిప్ లాగా వచ్చి రిలాక్సింగ్ గేట్వే లాగా కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇక్కడంతా ఈ యూరోపియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ ఇదంతా చూస్తూ ఇక్కడ ఈ వాటర్ ఫ్రంట్ దగ్గర యునో యూ కెన్ స్పెండ్ టైమ్. అండ్ ఇక్కడ డైనింగ్ కూడా ఉంది, వాటర్ ఫ్రంట్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ బోటిక్స్ దగ్గర షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ యునో చాపెల్ అండ్ దాని పక్కనే బెల్ టవర్ ఇవన్నీ కూడా చాలా అట్రాక్షన్స్ అనమాట. సో ఇక్కడ నిజంగానే అంతా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడంతా తిరిగి ఫోటోలు తీసుకోవటానికైతే చాలా బాగుంది ఈ ఏరియా అంతా. అండ్ పక్కనే వాటర్ ఫ్రంట్ ఇదంతా ఉండటం వల్ల కూడా చాలా యునో ఇట్స్ వర్త్ సీయింగ్ అనమాట. యాక్చువల్గా నాకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఈ ప్లేస్ విజిట్ చేయండి బాగుంటుందని. నిజంగా ఇట్స్ వెరీ వర్త్ ఇట్. అండ్ ఇక్కడ ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద హౌసెస్ ఉన్నాయి అన్నమాట. మేము సరదాగా గూగుల్లో కొట్టి చూసాము, అసలు ఎంత ఉంటాయి అంటే ఇవి ఆల్మోస్ట్ 10 million అబోవ్ అలా ఉన్నాయి అన్నమాట కొన్ని హౌసెస్. అండ్ డిఫరెంట్ రేంజెస్లో కూడా ఉన్నాయి. అండ్ కాకపోతే వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఓన్ ప్రైవేట్ ఈ లేక్ ఫ్రంట్ కూడా వస్తుంది ఇక్కడ హౌసెస్ వాళ్ళకి. ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి వాళ్ళ ఓన్ గోల్ఫ్ క్లబ్, ఈ షటిల్, వాలీబాల్ ఇలాంటివి ఆడటానికి కూడా వాళ్ళ ఓన్ ప్రైవేట్ క్లబ్ లాగా కూడా ఉంది. సో ఇదంతా రిచ్ అండ్ ఫేమస్ పీపుల్ ఎఫైర్ అనమాట. సో ఇలా వాళ్ళ ఓన్ యూనో వాటర్ ఫ్రంట్ ఇవన్నీ కూడా అంత ప్రైవేట్ ప్రాపర్టీ. అండ్ ఆ క్లబ్లో కూడా అవుట్ సైడర్స్ ఎవరు ఆడటానికి లేదంట, ఓన్లీ ఈ కమ్యూనిటీలో వాళ్ళకేనంట అది రిజర్వ్ ఫర్. సో మేము ఆల్మోస్ట్ ఇంకా లంచ్ టైం అయిపోయింది. లంచ్ చేసేసి ఇక్కడ ఏదన్నా మంచి స్పాట్ చూసుకొని లంచ్ చేసి అండ్ దెన్ మా నెక్స్ట్ స్టాప్ ఈస్ ఫౌండర్స్ ప్లాజా. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి మేము లంచ్ స్పాట్ కోసము వెతుకుతున్నాం ఇక్కడ.
సో ఫైనల్గా చెట్టు షేడ్లో ఒక మంచి స్పాట్ దొరికింది మాకు లంచ్ చేయడానికి. సో మేము అక్కడ కార్స్ కూడా పార్కింగ్ ఉంది. సో అక్కడ కార్లన్నీ పార్క్ చేసేసుకొని ఇంకా మేము టెంపుల్లో మేము టు గో తెచ్చుకున్నాం కదా, పులిహోర అండ్ పెరుగన్నం. సో అవి లంచ్కి మేము ఇక్కడ లంచ్ చేస్తున్నాము. టెంపుల్ పులిహోర ఎందుకో కానీ చాలా స్పెషల్గా ఉంటుంది. మనం ఇంట్లో ఎంత చేసినా కానీ ఆ టేస్ట్ మాత్రం రాదు. మరి వాళ్ళు ఏమేమి వేస్తారో ఎలా చేస్తారో తెలియదు, కానీ అసలు అందరికీ బాగా నచ్చింది. అండ్ ఈవెన్ టిన్నుగాడు కూడా ఐ డోంట్ లైక్ పులిహోర అన్నాడు. ఎలా ఉందిరా పులిహోర అంటే, యా ఐ లైక్ ఇట్, ఇట్స్ గుడ్ అన్నాడు. సో అలాంటి పులిహోర నచ్చని వాళ్ళకి కూడా టెంపుల్ పులిహోర మాత్రం నచ్చుద్ది. సో ఈ టెంపుల్ పులిహోరని బాగా ఎంజాయ్ చేసాము. అండ్ పెరుగన్నం అయితే చాలా క్రీమీగా చాలా బాగుంది. అది కూడా మేబీ మంచిగా ఫుల్ థిక్ మిల్క్ వాడినట్టున్నారు పెరుగుకి. సో అది కూడా చాలా క్రీమీగా చాలా ఎమ్మీగా ఉంది. సో పులిహోర పెరుగన్నం బాగా తినేసాము, ఫుల్గా ఎంజాయ్ చేసాము. టేస్ట్ అయితే సూపర్, అదిరిపోయింది. సో తర్వాత ఇంకా మళ్ళీ మేము ఫౌండర్స్ ప్లాజాకి వెళ్తూ ఇంకా దారిలో కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత మాకు మళ్ళీ అక్కడ మెకన్నీ విలేజ్ నుండి మాకు ఆల్మోస్ట్ 1 hour అనమాట జర్నీ. సో వెళ్తూ మధ్యలో చిన్న డీటూర్ తీసుకున్నాము. ఇక్కడ ఒక మాల్ లాగుంటే ఇక్కడ కొంచెము ఆగి ఏదన్నా కాఫీ బ్రేక్ లాగా ఏదన్నా తీసుకుందామని చెప్పేసి ఇక్కడ ఆగాము. ఎండ అయితే అసలు అదిరిపోతూ ఉంది. ఈ మధ్య కొన్ని రీల్స్ కూడా వచ్చినాయి కదా, టెక్సాస్ ఎండలు ఎంత ఎండలంటే ఒక చిన్న బాబు 2 eggs ఆమ్లెట్ వేసేసి అది ఆ ఎండకి అది ఆమ్లెట్ తయారైపోయింది. అంత ఎండలన్నమాట. సో ఈ ఎండలకి బాగా చల్లగా ఏదన్నా తినాలనిపించి మేము ఇక్కడ కొంచెం డీటూర్ తీసుకొని చిన్న బ్రేక్ లాగా తీసుకున్నాము. సో ఇక్కడ బెన్ అండ్ జెర్రీస్ ఐస్ క్రీమ్ షాప్ ఉంది. సో ఆ ఐస్ క్రీమ్ షాప్కి వెళ్దాం అని చెప్పేసి మేము ఇక్కడ వెళ్తున్నాము ఇది మాల్లో. అండ్ మాకు షాపింగ్ అది చేసే టైం అయితే లేదు, ప్లస్ ఇంట్రెస్ట్ కూడా లేదు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో మేమైతే ఇంకా షాపింగ్కి అది ఏమి వెళ్ళలేదు. కాకపోతే వీళ్ళకి ఇక్కడ కన్వీనియంట్గా థియేటర్స్, స్క్రీన్స్ అన్నీ ఉన్నాయి. షాపింగ్, థియేటర్, స్క్రీన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా రకరకాల ఫుడ్ అవుట్లెట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇలాంటి మాల్కి వస్తే ఒక సాటర్డే కానీ సండే కానీ ఇంకా హోల్ డే ఇక్కడిక్కడే సరిపోద్ది. అన్నీ షాపింగ్ చేసుకొని మూవీస్ చూసి ఫుడ్ తిని అన్నీ చేసి వెళ్ళచ్చు. సో అలా ఉంది. అండ్ ఈవెన్ ఇప్పుడు మనకి ఇండియాలో కూడా ఇలాగే అన్ని మాల్స్ వచ్చేసినాయి. సేమ్ కల్చర్ అయిపోయింది కదా ఇండియాలో కూడా. ఇప్పుడు చాలామంది వీకెండ్స్లో హోల్ డే బయటే స్పెండ్ చేస్తున్నారు. సో మేము ఇక్కడ బెన్ అండ్ జెర్రీస్ ఐస్ క్రీమ్ షాప్కి వచ్చాము. ఇక్కడ చల్లగా కొంచెం ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ అగైన్ వి స్టార్టెడ్ అవర్ జర్నీ. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ మాత్రం ఎన్ని రకాల కాంబినేషన్స్ అండ్ ఎన్ని రకాల ఫ్లేవర్స్, అసలు కలర్స్ చూడండి. బీట్రూట్ ఐస్ క్రీమ్ అంట, ఆఫ్ కోర్స్ బనానా, కోకోనట్, ఇవన్నీ అక్కడ మనకి ఇండియాలో కూడా కామన్గా దొరుకుతున్నాయి. బట్ ఇంకా ఏమేమో ఫ్లేవర్స్, జర్మన్ చాక్లెట్ అంటారు, డార్క్ చాక్లెట్ అంటారు, అదంటారు ఇదంటారు, బ్లూబెర్రీ, చాలా ఫ్లేవర్స్ దొరుకుతున్నాయి మనకి ఇండియాలో కూడా. బట్ ఇక్కడ ఇంకా ఎక్కువ అనిపించింది నాకు. అండ్ ఎక్కువగా కూడా కన్జంప్షన్ కూడా ఎక్కువ కదా ఇక్కడ, ఐస్ క్రీమ్ కన్జంప్షన్. సో వీళ్ళైతే చాలా ఆర్టిస్టిక్గా ఈ బెన్ అండ్ జెర్రీస్ వాళ్ళు ఆర్టిస్టిక్గా ఇవన్నీ పెట్టారు వాళ్ళ షాప్లో. సో ఈ మా ఐస్ క్రీమ్ బ్రేక్ తర్వాత అగైన్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ. అండ్ hope all of you enjoyed watching this video. Keep watching, and if you like my videos, please subscribe. Thank you for watching. See you all in the next video. Take care. Bye bye.